వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈరోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం యాపిల్ చపాతీ రోల్. ఫస్ట్ యాపిల్ చపాతీ రోల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మన యాపిల్ చపాతీ రోల్ కి ఫస్ట్ గా చేసుకోవాల్సింది పిండి తడుపుకోవాలండి. చపాతీ పిండికి మనం ఎలా పిండి తడుపుకుంటామో అలాగే పిండి తడపడం కోసం నేను మైదా పిండి తీసుకున్నాను. ఇష్టం గోధుమ పిండితో అయినా తడుపుకోవచ్చు, మైదా పిండితో అయినా తడుపుకోవచ్చు. ఈరోజు నేను మైదా తీసుకున్నాను. ఈ పిండికి సరిపడా ఉప్పు. మనం యాపిల్తో చపాతీ రోల్ చేస్తున్నాం కదా, అది స్వీట్గా ఉంటుందండి. అందుకే పిండిలో ఎక్కువ ఉప్పు వేయకుండా లైట్గా కొంచెం, అంటే ఆ ఉప్పు తగిలేలాగా లైట్గా వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు పిండిలో కొంచెం నూనె కూడా వేసుకుందాం. నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పాలు, కేవలం పాలతోనే పిండినంతా తడుపుకుందామండి. మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. ఇంకా కొంచెం పాలు పడతాయి. ఈ పిండి చాలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. అందుకే ఇందులో నూనె ఇంకా పాలు వేసాను. పాలు వేస్తే చపాతీ అయినా సరే, పరోటా అయినా సరే చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం పిండిని తడిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 5-10 నిమిషాలు అలాగే నానబెడితే పిండి ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక యాపిల్ తీసుకున్నాను. అలాగే ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో ఫస్ట్ వెన్న వేసుకుందాం. కొంచెం వెన్న మంచిగా కరగాలి. ఇప్పుడు యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజలు రాకుండా ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యూబ్స్ కట్ చేసుకుంటాం కదా, క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. యాపిల్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వెన్న కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ యాపిల్ ముక్కలు వేద్దాం. యాపిల్స్ అన్ని బటర్లో వేసేసాం కదా. ఎప్పుడైతే మనం యాపిల్ చపాతీ రోల్ చేసుకుందాం అనుకుంటామో వెంటనే పొయ్యి మీద ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత అప్పుడు యాపిల్ కట్ చేసుకోండి. లేకపోతే కట్ చేసిన వెంటనే యాపిల్ నల్లగా అయిపోతుంది కదా, వెంటనే యూజ్ చేస్తే కనుక ఇలా నల్లగా అవ్వకుండా ఉంటుంది. సో ఒకసారి యాపిల్ని ఇలా కలిపేసుకుందాం. సో చూడండి, లైట్గా యాపిల్ కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో నార్మల్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్, ఎప్పుడైనా కూడా నార్మల్ వైట్ షుగర్ కన్నా బ్రౌన్ షుగర్ చాలా మంచిదండి. ఎప్పుడు కూడా పిల్లలకి బ్రౌన్ షుగర్ వాడండి. బ్రౌన్ షుగర్ కూడా వేసేసిన తర్వాత కొంచెం వాటరీ అవుతుందండి. ఎందుకంటే చక్కెర కడిగిన తర్వాత నీళ్ళు వస్తాయి కదా, కొంచెం వాటర్ అవుతుంది. ఇప్పుడు యాపిల్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. చూడండి, యాపిల్ సాఫ్ట్గా అయిపోయింది కదా, మీకు తెలుస్తుందా? కలర్ కూడా చేంజ్ అయింది, లైట్గా అయిపోయింది. సో ఇప్పుడు యాపిల్ ఒకసారి కుక్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం సినమన్ పొడి, దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా, దాల్చిన చెక్క పొడిని ఇందులో వేద్దాం. ఎప్పుడు కూడా యాపిల్ సినమన్ పౌడర్ చాలా మంచి కాంబినేషన్ అండి, చాలా క్లాసిక్ కాంబినేషన్. ఎప్పుడు కూడా ఏ డౌట్ అవసరం లేదు. అవి రెండు కలిపి చేసామంటే చాలా మంచి టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బటర్లో యాపిల్ వేయించాము, అందులో బ్రౌన్ షుగర్తో పాటు దాల్చిన చెక్క వేసాం కదా, ఇలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు కొంచెం ఇది చల్లగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మకాయ, కొంచెం నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి కలుపుదాం. కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి, మొత్తం లిక్విడ్గా ఉంది కదా, వాటర్గా ఉంది. మనం చక్కెర వేసాం కదా, చక్కెర కరిగింది కాబట్టి నీళ్ళలాగా ఉంది. మనం చపాతీలో పెడుతున్నాం కదా, స్టఫ్ చేస్తున్నాం కాబట్టి ఇలా వాటర్గా ఉంటే బాగుండదు కదా. కొంచెం స్టిఫ్గా మంచిగా మనం స్టఫ్ చేయడానికి బాగా అవ్వడం కోసం నేను బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నా. ఫస్ట్ ఒకసారి కలిపిన తర్వాత ఇంకా కావాలి అంటే మళ్ళీ వేసుకుందాం.
బ్రెడ్ క్రమ్స్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే గట్టిగా కూడా ఉంటుంది. ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా ఉంది స్టఫింగ్ చేసుకోవడానికి. అయితే ఒక్కసారి టేస్ట్ చూద్దాం, చక్కెర సరిపోయిందా లేదా. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు యాపిల్ స్టఫింగ్ అయితే రెడీగా ఉంది. మనం చపాతీ చేసుకుందాం. యాపిల్ స్టఫింగ్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. ముందుగానే పిండి కూడా తడిపి పెట్టేసుకున్నాం కదా, చిన్న చిన్న ముద్దలుగా పక్కన పెట్టుకుందాం. కొంచెం మళ్ళీ మైదా పిండి ఇలా డస్టింగ్కి వేసుకొని చపాతీల్ని మనం ఏం ఫోల్డ్ చేయక్కర్లేదండి, రౌండ్గా చేసుకుంటే చాలు. పిల్లలకు చేస్తాం కాబట్టి మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా బాక్స్ సైజ్ చూసుకొని బాక్స్లో ఎంత సైజులో పడతాయో అంత సైజ్ చేసుకుంటే సరిపోతాయి. ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకొకటి కూడా చేసేసుకుందాం. సో అన్నీ మనం చపాతీలు చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్నగా. సో ఇక్కడ ఆల్రెడీ నేను 3 చేసి పెట్టేసుకున్నామని. వీటిని 2 వైపులా చక్కగా కాల్చుకుందాం. అయితే నేను పెనం మీద వేసిన తర్వాత నూనె వేయట్లేదు. ఫస్టే కొంచెం నూనె తీసుకొని అలాగే రెండో వైపు కూడా ఇలా అప్లై చేసిన తర్వాత 2 వైపులా చక్కగా కాల్చుకుందాం. సో వీటికి కూడా నూనె రుద్దేసుకుందాం. రెండు వైపు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం. చూడండి, ఇక్కడ నా చపాతీలు 2 వైపులా చక్కగా కాల్చుకున్నాను. 3 చపాతీలు రెడీగా పెట్టుకున్నాను. ఎంత చక్కగా కాలాయి కదా, మొత్తం మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు ముందుగానే మనం చేసి పెట్టుకున్న యాపిల్ స్టఫింగ్ ఇలా అన్నిట్లో సరిపడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఏదైనా సరే చపాతీ పిల్లలకి ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు సైడ్ది ఇలా క్లోజ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ది కూడా క్లోజ్ చేసి కొంచెం గట్టిగా పట్టుకొని ఇలా రోల్ చేసామనుకోండి, ఎక్కడ కూడా ఊడిపోకుండా ఇలా ప్యాక్ అయిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చపాతీలు. ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయండి. సో మిగిలిన 2 కూడా మనం మంచిగా చక్కగా ఫోల్డ్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఇటు సైడ్ది అండ్ ఇటు సైడ్ కార్నర్ 2 ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం లోపలికి అనాలి. అప్పుడు కొంచెం టైట్గా పట్టుకొని ఇలా రోల్ చేసుకుంటే కనుక ఎక్కడా కూడా లీక్ అవ్వకుండా పిల్లలు ఈజీగా తినేస్తారు. మన యాపిల్ చపాతీ రోల్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఫస్ట్ వీటిని ఇలా లంచ్ బాక్స్లో పెట్టుకుందాం. చాలా 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 సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా లంచ్ బాక్స్లో పెట్టుకున్న తర్వాత పిల్లలకి మనం లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఊరికే చపాతీలు అన్నం ఇవ్వం కదండి. ఒక సలాడ్ అయినా లేదా ఒక ఫ్రూట్ అయినా ఒక వెజిటేబుల్ అయినా ఇస్తాం కదా. ఈరోజు మనం పిల్లలకి ఇస్తున్నాం పీనట్ సలాడ్. పీనట్స్ అంటే ఏం లేదండి, వేరుశనగలు ఉంటాయి కదా. నేను ఆల్రెడీ పల్లీలని ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ అలాగే కొంచెం ఉప్పు వేసిన తర్వాత మొత్తం మంచిగా చక్కగా కలిపేద్దాం. కలిపిన తర్వాత ఇప్పుడు సైడ్కి లంచ్ బాక్స్లో ఇలా పెట్టేసుకుందాం. ఉడకబెట్టిన పల్లీలు అంటే పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారండి. పీనట్స్ చాలా మంచివి కూడా, చాలా ప్రోటీన్. ఇలా బాయిల్ చేసి ఇస్తూ ఉండండి పిల్లలకి. అదే లంచ్ టైంలో తింటే వాళ్ళు చపాతీ తిన్న తర్వాత అలా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటూ షేర్ చేసుకుంటూ తింటారు. ఇక్కడేమో యాపిల్ చపాతీ రోల్ పెట్టాం, అలాగే పీనట్ సలాడ్ కూడా పెట్టాం కదా. ఇప్పుడు చివరగా పిల్లల కోసం నేను తేనె తీసుకున్నాను. ఈ యాపిల్ చపాతీ రోల్ పైన కొంచెం లైట్గా వేసి ఇస్తే
యాపిల్ స్టఫింగ్లో మనం చక్కెర వేసాం, కానీ ఎక్కువ చక్కెర వేయలేదు కదా, కొంచెం చక్కెర వేసాం, అది బ్రౌన్ షుగర్. సో ఎక్కువ స్వీట్గా లేదు, అందుకే పైనుండి ఇలా లైట్గా తేనె వేసాం అనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, మరి లంచ్ బాక్స్ కోసం మనం చేసిన యాపిల్ చపాతీ రోల్తో పాటు పీనట్ సలాడ్ ఎంత చక్కగా ఉందో. మీరు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో చేసి పెట్టండి, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాపిల్ చపాతీ రోల్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, నూనె, సరిపడా పాలు పోసి చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ వేసి కరిగిన తరువాత యాపిల్ ముక్కలు, బ్రౌన్ షుగర్, దాల్చిన చెక్క పొడి వేసి దించుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా నిమ్మరసం, బ్రెడ్ క్రమ్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని చపాతీల్లా చేసి పెనంపై నూనెతో 2 వైపులా కాల్చుకొని తరువాత ఆల్రెడీ ముందుగానే చేసి పెట్టుకున్న యాపిల్ స్టఫింగ్ ని మధ్యలో పెట్టి రౌండ్గా చుట్టుకొని లంచ్ బాక్స్లో పెట్టి పైన కొంచెం తేనెతో గార్నిష్ చేసుకొని పీనట్ సలాడ్తో పాటు ఇస్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బాయ్.